420 జగన్మోహన్ రెడ్డికి ఇంకా అధికార మదం అహంకారం దిగినట్టు లేదు. నెత్తికెక్కినటువంటి కళ్ళు కిందకు చూస్తున్నట్టు లేవు. అసెంబ్లీలో కేవలం 11 మంది శాసనసభ్యులు, లోక్సభలో కేవలం 4 పార్లమెంటు సభ్యులకి పరిమితమయ్యేలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పు దెబ్బ కొట్టినప్పటికీ సిగ్గు లేకుండా బీజేపీ మీదే తొడలు కొట్టడంతో నరేంద్ర మోడీ గారు విజయసాయిరెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ మోడీ గారు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఈసారి వాళ్ళకు కొన్ని సీట్లు తగ్గినాయి. తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నితీష్ కుమార్ గారి జేడీయూ పార్టీ వీళ్ళందరూ కూడా కలిసి సపోర్ట్ చేయబట్టి ఎన్డీఏ సంకీర్ణం వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది. అయితే అధికారం పోయినప్పటి నుంచి పిచ్చి పట్టినటువంటి ఒక సైకో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు మనిషి కాదు, ఒక రాక్షసుడు, ఒక దుర్మార్గుడు, ఒక సైకో. సంతోషంగా ఉంటే చూడలేనటువంటి దుర్మార్గుడు వాడు, పచ్చగా ఉంటే చూడలేనటువంటి నీచుడు వాడు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. అయితే వీళ్ళందరూ కూడా క్లియర్ మెజార్టీలతో ఉన్నారు. అయినా సిగ్గులేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలుగుదేశం ఏదో దాడులు చేస్తుందని అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏరా, నువ్వు 5 సంవత్సరాలు చేసిన విధ్వంసం, ప్రశ్నించిన మాబోటి వాళ్ళను కొట్టినటువంటి దెబ్బలు, పెట్టినటువంటి కరెంటు షాకులు, కొడక అన్నీ తిరిగిస్తాం. 5 సంవత్సరాల సమయం ఉంది, మెల్లంగా ప్రతి ఒక్కరు తొత్తర తీరుస్తాం. అది వేరే సబ్జెక్టు. అయితే ఇవాళ విజయసాయిరెడ్డి ఢిల్లీలో నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఈడు ఒక 420, ఎందుకంటే వాడొక ఇది ఈడొక అది అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 16 నెలలు జైల్లో ఏమనగా చెప్పకూడదంటే ఏటుగా విజయసాయిరెడ్డి అదే చెప్పకూడదు అన్నటువంటి దౌర్భాగ్యుడు. ఈడు నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మీద అవాకులు చవాకులు పేలి కేంద్రం ప్రభుత్వం మా మీద ఆధారపడి ఉంది అన్నాడు. ఎలాగో తెలుసా, రాజ్యసభలో మాకు 11 మంది సభ్యుల బలం ఉంది, మందుంది, పనికిమాలలో నోరు తెలవడంలో ఈ రాష్ట్రం కోసం ఏ రోజు నోరు తెరిచి ఒక మాట మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు మా ఊడికం చేసేటువంటి బానిసలు ఉన్నారు. వీళ్ళతో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉంది. కేంద్రంలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ లేదు కాబట్టి బీజేపీ మేము ఏం చెప్తే అది చేస్తున్నట్టుగా కారు కూతలు కూయటం జరిగింది. అయితే దీని మీద అంటే గతంలో కూడా మనం చూసాం, సిబిఐ అవినాష్ రెడ్డి అనేటువంటి ఒక హంతకుణ్ణి, బాబాయిని చంపినటువంటి ఒక దుర్మార్గుణ్ణి అరెస్టు చేయడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నట్టుగా నటిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు పనులన్నీ బీజేపీకి అంటగట్టాడు గతంలో. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి అనేటువంటి 420 మొదలుపెట్టాడు ఆ పని. ఆల్రెడీ ఓడిపోయి వారం రోజులు కాకముందే సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలయికలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మా అవసరం ఉంది రాజ్యసభలో ఆయన కారు కూతలు కూశాడంటే విజయసాయిరెడ్డి ఎంతటి బరి తెగించాడోడు 420 గాడు. దీని మీద నరేంద్ర మోడీ గారు ఇంకొకసారి ఇలాంటి కారు కూతలు కూస్తే మర్యాద ఉండదు. ఎన్డీఏకి రాజ్యసభలో తగినంతటి పూర్తి స్థాయి బలం ఉంది. రాజ్యసభలో కూడా ఏ ఒక్క పార్టీ మీద కూడా డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత లేదు. ఈ యదవ కారు కూతలు కూస్తున్నాడు అన్నట్టుగా అతను ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వరనాయన అవినాష్ రెడ్డి కేసు అతి త్వరలో వేగవంతం కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా రోజువారీ విచారణ ప్రారంభం అవబోతా ఉంది. ఎందుకంటే అవినాష్ రెడ్డి అరెస్టుని శాంతి భద్రతల సమస్యగా చూపించి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఇప్పుడు శాంతి భద్రత సమస్య లే, సిబిఐ వాళ్ళు వచ్చి మింకపోతామంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీసులు సహకరిస్తారు పూర్తిగా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, బటన్ నొక్కుతున్నాను, తాడేపల్లి కొంపల నుంచి బయటికి రావట్లేదు, అందుకని నాకు కోర్టుకు రావటం కుదరదు అని చెప్పాడు. ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి కాదు, కనీసం ప్రతిపక్ష నేత కాదు, దౌర్భాగ్యుడు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండాలి, గెలిచింది 11 మంది అంటే వీడు ప్రతిపక్ష నేత కూడా కాదు. కాబట్టి వీడికి పని ఏమీ లేదు, అసెంబ్లీకి వచ్చినా వీడు మాట్లాడేది లేదు. కాబట్టి ఈ ఒక్కగాడు ఇప్పుడన్నా కోర్టుకు అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఆ కేసుల విచారణకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనాన్ని, ప్రజలకి చెందాల్సినటువంటి ధనాన్ని, రాష్ట్ర సంపదని 43,000 కోట్లు దోచుకున్నటువంటి నికృష్టుడు, సైకో, శాడిస్ట్. ఎందుకంటే బూతులు తిట్టే వాళ్ళని, అరాచకాలు చేసే వాళ్ళని మాత్రమే ఆ పార్టీలో శాసనసభ్యులుగా, మంత్రులుగా పెట్టుకున్నటువంటి నికృష్టపు వికృత ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. సొంత చెల్లిని, తల్లిని కూడా నీచంగా వాళ్ళ పార్టీ వాళ్ళతోనే తిట్టించినటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దౌర్భాగ్యుడు. కాబట్టి ఈ దౌర్భాగ్యుడి కేసుల్లో కదలిక వస్తే, కేంద్రం చర్యలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా జైలు జీవితం గడుపుతాడు. అవినాష్ రెడ్డి అనేటువంటి వాడు
వాడికి ఇమీడియట్గా శిక్ష పడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి కొంత టైం పట్టొచ్చు కేసుల విచారణకి, సంవత్సరం 2 ఏళ్ళు. కానీ అవినాష్ రెడ్డి అనేటువంటి వాడు ఎమ్మటే వాడికి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. డిస్క్వాలిఫై అయితే కడపకి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కడప ఎంపీ ఈసారి తెలుగుదేశం పార్టీ కొట్టబోతా ఉంది. నిన్న కూడా కేవలం 60,000తోనే తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ ఓడిపోయింది. 140,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి షర్మిలాకి పడ్డాయి. లేకపోతే నిన్నే తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ కూడా గెలిచి ఉండేది. జగన్మోహన్ రెడ్డికి సొంత ఇలాకాలో బొక్కబడతా ఉంది. సొంత పార్టీ నేతలు ఇంకా కారు కూతలు కూయటం వల్ల ఇంకా బొక్కబడతా ఉంది. ఆ విజయసాయి రెడ్డి అనేటువంటి 420 జగన్మోహన్ రెడ్డితో పాటు, జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయాడంటే విజయసాయి రెడ్డి ఏమైనా బయట ఉంటాడా బొక్క? అతను కూడా అందులో ఏటు కదా. విజయసాయి రెడ్డి కూడా లోపలికి పోతాడు. కాబట్టి ఇంకా మా మీద నిందలేసే విధంగా, మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా, కారు కూతలు కూయడం తప్పన్న చందంగా నరేంద్ర మోడీ గారు దీని మీద తీవ్రంగా రియాక్ట్ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం.